ప్రొద్దుటూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు శ్రేయోభిలాషులకు నా హృదయపూర్వక స్వాగతాన్ని పలుకుతా ఉన్న సిద్ధం మహాసభకు ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు అనంతపురం రాప్తాడని నియోజకవర్గంలో మా ప్రీతమ నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా 49 నియోజకవర్గాలకు సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కార్యకర్తలతో కుటుంబ సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నాడు. ఈ సమావేశానికి సుమారుగా 5 నుంచి 7 లక్షల మంది కార్యకర్తలు హాజరవుతూ ఉన్నారు. అందులో భాగంగా ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించి ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించి 7,000 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ఈ సభకు హాజరవుతూ ఉన్నారు. దాదాపుగా 150 బస్సులలో 100-150 వ్యక్తిగతమైనటువంటి వాహనాల ద్వారా 7-8 మంది కార్యకర్తలు ఈ సభకు హాజరవుతూ ఉన్నారు. అత్యంత నూతనమైనటువంటి ఉత్సాహంతో ఆసక్తిగా ఈ సభను జయప్రదం చేయాలని ప్రొద్దుటూరు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చాలా ఉత్సాహంగా బయలుదేరుతూ ఉన్నారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ సభను ఉద్దేశించి మాట్లాడుతూ ఎన్నికల సంగ్రామానికి శంఖారావం పూరించడమే కాకుండా రాయలసీమ జిల్లాలకు ఉమ్మడి రాయలసీమ జిల్లాలకు సంబంధించిన కార్యకర్తలకు దశను నిర్దేశనం చేయడం జరుగుతుంది. అంతేకాకుండా మేనిఫెస్టోకు సంబంధించిన అంశాలను కూడా విడుదల చేయబోతారేమనే ఒక అభిప్రాయం కూడా కార్యకర్తల్లో ఉంది. దానికోసం కూడా 1000 కళ్ళతో మేము ఎదురు చూస్తూ ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి నోటి వెంట ఏ మాట వస్తుందో, ఈ జనానికి ఉపయోగపడే ఏ సంక్షేమ పథకాన్ని ప్రవేశపెడతారని చెప్పి 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు. మేమందరం కూడా ఆ మంచితనం కోసమే ఎదురు చూస్తూ ఉన్నాం. కారణం జగన్మోహన్ రెడ్డి గారి నోటి వెంట ఏ మాట వచ్చినా కూడా అది శిలాశాసనంగా ఈ రాష్ట్రంలో అమలు జరుగుతుందన్న నమ్మకం ప్రజలకు ఉంది. కాబట్టే ఆయన మేనిఫెస్టోకు అత్యంత ప్రాధాన్యత కలిగి ఆ మేనిఫెస్టోను జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టే మేనిఫెస్టోను ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలు ప్రజాస్వామ్యాన్ని గౌరవించే వాళ్ళు దాని ఒక బైబిల్ గాను, ఒక భగవద్గీత గాను, ఒక ఖురాన్ గాను భావించి అందులో ఉండే అక్షరాలు ఎంత శిలాశాసనమో, ఎంత అమలు జరుగుతాయో జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టోలోని అంశాలు కూడా ప్రజలకు అంతే గొప్పగా అందుతాయన్న నమ్మకాన్ని ప్రజలు పూర్తిగా పొంది ఉన్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు నోటి వెంట మేనిఫెస్టోన్ కోసం కూడా ఎదురు చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు జరుపుతూ ఉండే ఎన్నికల సంగ్రామంలో ఇది రాష్ట్రానికి సంబంధించిన అతిపెద్ద 5వ మహాసభ. ఈ 5 సభలలో కూడా ఉమ్మడి రాయలసీమ జిల్లాలకు సంబంధించిన ఈ సభ అత్యంత ఉన్నతంగా గొప్పగా జరుగుతూ ఉంది. ఈరోజు ప్రొద్దుటూరు నియోజకవర్గం నుంచి దాదాపు 7-8 మంది కార్యకర్తలు ఈ సభలో పాల్గొని రాయలసీమ యొక్క గర్జనను రాప్తాడు నుంచి గట్టిగా రాష్ట్రానికి వినిపించే విధంగా ప్రయత్నం చేయబోతా ఉన్నందుకు మన నియోజకవర్గానికి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు నా అభినందనలు, స్వాగతాన్ని తెలియజేస్తూ సెలవు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.